వాతావరణం చూడండి ఎలా ఉంది, కూల్. ఇప్పుడైతే హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? పండుగ మేమైతే చాలా బాగున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి 6 అయితే అయింది ఫ్రెండ్స్. నేను ఇంత త్వరగా లెగడానికి కారణం ఏంటంటే, ఇంకా స్కూల్కి వెళ్తుంది కదా పాప, తన కోసం బాక్స్ పెట్టడానికని ఇంత ఎర్లీగా లేసాను. ఒకసారి బ్యాక్ కెమెరా పెడదాం. చూడండి ఎంత కూల్గా మబ్బు వేసేసింది. వాతావరణం చూడండి ఎలా ఉంది, కూల్గా ఉంది. మబ్బు వేసేసింది మొత్తం. నేనైతే ఇప్పుడే లేచాను. ఇంకా వంట అయితే స్టార్ట్ చేయలేదు ఫ్రెండ్స్. తన కోసం ఇంకా ఫ్రైడ్ రైస్ చేద్దామని అనుకుంటున్నాను. సింపుల్గా నిన్న వచ్చేసి పప్పు చేశాను. ఇంకా డైలీ కూరలు అంటే తనకు కూడా చిరాకు వస్తుంది. సో ఇప్పుడైతే ఫ్రైడ్ రైస్ చేస్తాను. చూద్దాం తింటుందా లేదనేది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటమ్ అన్నట్టు చేస్తున్నాను. రైస్ కోసం బియ్యం అయితే తీసుకుంటున్నాను, బాస్మతి బియ్యం. మొన్న దీనికోసం తెప్పించాను. ఎందుకంటే ఎక్కువ యూజ్ చేయను కదా ఇలాంటప్పుడు, ఏమైనా బిర్యానీ చేసుకునేటప్పుడు. ఇంకా తన కోసం స్నాక్స్ లాగా కూడా ఉంటుంది ఏదైనా వండేటప్పుడు అని తెప్పించాను. ఇక రైస్ కూడా పెట్టేసాను. ఆల్రెడీ సగం అయిపోయింది. ఎందుకంటే బాస్మతి రైస్ కదా, తొందరగా ఉడికిపోయింది. ఇదైతే వాచ్ చేయలేదు. మేమైతే వాచ్ అన్నమే ఎక్కువగా తింటాం ఫ్రెండ్స్. కుక్కర్లో అన్నం గట్ట అయితే తినాం. అలాగే దానికోసం వేడి నీళ్ళు కూడా పెట్టాను తాగడానికి. అది లేస్తే ఇంకా బ్రష్ చేసుకుని వాటర్ అయితే తాగేయాలి. ఫాస్ట్గా టైం అయిపోతుంది. ఇంకా రైస్ కోసం ఇంకా కూరగాయలు ఏమున్నాయి, క్యాప్సికమ్ ఉన్నాయి, కోసేస్తే అయిపోతుంది. అలాగే గుడ్లు కూడా ఉన్నాయి. కూరగాయలు కూడా కోసేసుకున్నాను ఫ్రెండ్స్. మామూలుగా రైస్లోకి క్యాప్సికమ్, ఉల్లిపాయ, టమాటా, ఇంకా క్యారెట్, పచ్చిమిర్చి అన్నట్టు కోస్తాను. అలాగే కొత్తులు. ఇప్పుడైతే రైస్ వేపేస్తాను. ఎగ్ వేపేసి ముందు, తర్వాత కూరగాయలన్నీ వేపేసి లాస్ట్లో మీకు చూపిస్తాను ఎలా చేస్తాను. సింపుల్గా చేస్తాను. అందులో సోయా సాస్, చిల్లీ సాస్ ఏం వేయను. ఎందుకంటే చిన్నపిల్ల కదా, అవన్నీ తింటే మళ్ళీ అలవాటు పడింది అనుకో, అలాగే చేయమంటుంది. సో అందుకోసమని నేను ఏం వేయకుండా చేస్తున్నాను. అలాగే ఎగ్ కూడా వేపేసాను ఫ్రెండ్స్. మామూలుగా ఆయిల్లో వేపేసాను. ఇంకా కూర కూడా అయిపోతుంది. అదే వెజిటేబుల్ వేగితే ఫ్రై చేసేదా. ఇందులో ఏం మసాలా గట్లా ఏమైంది ఫ్రెండ్స్. ఇంక వేగేలోపు ఇల్లు అయితే తుడిచేయాలి మొత్తం. ఎందుకంటే ఎప్పుడు స్టార్టింగ్ రూమే తుడిచేదాన్ని. సో ఇప్పుడైతే వంట చేసి రూమ్ తుడుస్తున్నాను. ఎందుకంటే లేట్ అయిపోతే మళ్ళీ ఇబ్బంది కదా, తర్వాత ఈ పని చేసుకోవచ్చు అన్నట్లు చేస్తున్నాను. ఇప్పుడైతే మేకప్ చేసుకొని, బొట్టలు పెట్టుకొని, కట్టలు పెట్టుకొని, కూతురు రాసుకొని, మేకప్ వేసుకొని, కట్టి పెట్టుకొని, గోల్ వేసుకొని, డ్రై వేసుకొని, చెప్పులు వేసుకొని, లంచ్కి బుక్స్ చదువుకోవడానికి, లంచ్కు తినడానికి, స్నాక్స్ తినడానికి. అయితే ఎక్కడికి వెళ్తాను? వేణి పట్టుకుని స్కూల్కి వెళ్ళిపోతావా? అయితే బాయ్ చెప్పు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. నేను స్కూల్కి వెళ్ళిపోట్లా. జిత్తి వెళ్ళిపోవాలంటే నేను కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను ఫ్రెండ్స్. అక్కడి నుంచి ఇంకా పడుకొని ఉన్నాను 12 వరకు. సో ఇంకా లేచిన వెంటనే మా ఇద్దరు ఫుడ్ ప్రిపేర్ చేశాను. తనకి మాత్రమే ఫ్రైడ్ రైస్ చేశాను తనకు వచ్చేటట్టు. మా ఇద్దరికి ఇంకా ఎగ్ కర్రీ నేను కూడా తినట్లేదులేండి. మా వారి కోసమే ఎగ్ కర్రీ. ఈరోజు ఆయన ఇంటికాడ ఉన్నారు కదండి, ఆయనకి ఎగ్ కర్రీ చేశాను. నేను పప్పు వేసుకొని తింటాను. సో ఒకసారి కర్రీ చూడండి. రైస్ కర్రీ బద్దర కొట్టేసి వేసేసాను. సింపుల్గా చేశాను. ఏంటి ఈరోజు ఓపిక లేదు అసలు. సో వీడియో అయితే కంటిన్యూ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి.
ఏం చెప్తే నువ్వు సైలెంట్గా ఆడించాలి. అస్సలు ఎత్తుకుంటున్నాను అల్లరి చేసేస్తుంది. మామూలుగా కాదు ఫ్రెండ్స్. పెద్ద అయ్యేటప్పుడు ఎక్కడికి వెళ్తుందేమో కానీ ఇప్పుడు మాత్రం అస్సలు వదలట్లేదు వాళ్ళని. నేను ఎత్తుకుంటే చాలు, నేను ఎత్తుకుంటాను, లేదంటే కాల్ మీద వేసుకుంటాను అనేసి. ఇంకా అదైతే జిత్తు కాసేపు వాళ్ళ తమ్ముడితో అయితే ఆడింది. ఇప్పుడు వచ్చేసి నైట్ వంట ఏం ప్రిపేర్ చేసానండి ఒకసారి మీరు చూడండి. చపాతీ చేశాను తన కోసం, తనకే తినిపిద్దామని ఇందులో వేసాను. నెక్స్ట్ రైస్, క్యారెట్ కర్రీ. నైట్ వచ్చేసి ఇలా మా ఫుడ్. మీరేం వండుకుంటారు ఏంటనేది నాకు కామెంట్లో చెప్పండి. ఓకే, మా వీడియోస్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట క్లిక్ చేసింది. బాయ్, థ్యాంక్ యూ.